Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. అనంతపురంలో టెన్షన్ వాతావరణం కనబడుతుంది. నీట్ పేపర్ లీకేజ్ కి వ్యతిరేకంగా విద్యా సంస్థలు బంద్ను పిలుపునివ్వడం, అయితే పలు కళాశాలల వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. కేఎస్ఆర్ కళాశాల వద్ద బంద్ చేయిస్తున్నటువంటి ఎస్ఎఫ్ఐ నాయకులపైన పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. బంద్ చేయించేందుకు వెళ్లినటువంటి విద్యార్థి సంఘాలను పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థి సంఘాల నాయకులు పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. విద్యార్థి సంఘం నాయకులను ఈడ్చి పడేశారు పోలీసులు. అయితే పోలీసుల తీరుకు నిరసనగా రోడ్డుపైనే విద్యార్థి సంఘాల నేతలు బైఠాయించారు. లాఠీలు తూటాల ఉద్యమాలను కూడా ఆపేటువంటి ప్రసక్తే ఉండదు అంటూ కూడా వారు నినాదాలు చేశారు. మీరు లాఠీ చార్జ్ చేసిన, పూర్తి స్థాయిలో తూటాలు పేల్చిన ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటూ కూడా నినాదాలతో హోరెత్తించారు. విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేశారు పోలీసులు. అయితే నీట్ పేపర్ లీకేజ్ కు వ్యతిరేకంగా ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్ కొనసాగింది. ఇంతమంది పనులు ఇంటి పెట్టి జరుగుతున్నటువంటి ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రసూల్ అందిస్తారు. రసూల్ చెప్పండి, ప్రెజెంట్ అనంతలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? విద్యార్థి సంఘాల ఉద్రిక్త పరిస్థితులకి ప్రధాన రీజన్ ఏంటి? పూర్తి అప్డేట్స్ అండి. ఈ రోజు అనంతపురం జిల్లాలో ఈ రోజు విద్యార్థి సంఘాలు చేపట్టినటువంటి బంద్ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ప్రధానంగా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు పెద్ద ఎత్తున ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పాఠశాలన్నింటినీ కూడా బంద్ చేయించారు. ప్రధానంగా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపైన లాఠీ చార్జ్ చేయడము, విద్యార్థులపైన దాడులు చేయడము, పోలీసుల దాడులు, ఇలాంటి నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో బంద్ చేయాలనేటువంటి విధంగా కాంగ్రెస్ జనతా పార్టీ పిలిపించినటువంటి నేపథ్యంలోనే ఇక్కడ కూడా బంద్ నిర్వహించారు. ఈ క్రమంలోనే అనంతపురం జిల్లా కేంద్రం అనంతపురం నగరంతో పాటు రాయదుర్గము, అదేవిధంగానే హిందూపురం, ఇలా పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున విద్యార్థులు ఏఐఎస్ఎఫ్, అదేవిధంగానే ఎస్ఎఫ్ఐ, వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పాఠశాలలు బంద్ చేయించినటువంటి పరిస్థితి. అయితే ప్రైవేట్ పాఠశాలలు ముందస్తుగానే ప్రకటించినటువంటి మేరకు చాలా చోట్ల బంద్ని ప్రకటించాయి. ముందస్తుగా పాఠశాలకు సెలవులు కూడా ఇచ్చేసినటువంటి పరిస్థితి. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం ఎక్కడ కూడా బంద్ చేసేందుకు అవకాశం లేదనేటువంటి విధంగా కూడా అక్కడ పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే అనంతపురం నగరంలోని కేఎస్ఆర్ బాలికల పాఠశాల వద్ద పెద్ద ఎత్తున ఏఎస్ఎఫ్, అదే విధంగానే ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలతో పాటు వాళ్ళకు మద్దతుగా సిపిఎం సంబంధించినటువంటి 5 మహిళా సంఘం నేతలు కూడా అక్కడికి వచ్చారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఒకవైపు నీట్ పరీక్ష పేపర్ లీక్ కావడం వల్ల ఎంతో మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి నేపథ్యంలోనే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్లు పెద్ద ఎత్తున వ్యక్తం చేస్తూ, అదేవిధంగానే వివిధ రకాల ఆందోళనలు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఢిల్లీలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారినటువంటి విషయం పైన మొత్తం పైన దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా అంటే శాంతియుతంగా సాగాల్సినటువంటి నిరసన కార్యక్రమాలు ఉద్రిక్త పరిస్థితుల వరకు, తోపులాట వరకు వెళ్ళినటువంటి దానికి రీజన్ ఏంటి? ప్రధానంగా దీనిపైన విద్యార్థి సంఘాలు ఏ విధంగా మండిపడుతున్నాయి? ప్రధానంగా ఏదైతే దేశవ్యాప్తంగా పిలుపు ఇచ్చారో ఆ క్రమంలోనే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున బంద్ కార్యక్రమాన్ని విద్యార్థి సంఘాలు చేపట్టి ఆ క్రమంలోనే అనంతపురం నగరంలో కూడా పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. అదేవిధంగానే ద్విచక్ర వాహనాలతో ర్యాలీలు నిర్వహించారు. పలు చోట్ల విద్యా సంస్థలను బంద్ చేయించేందుకు ఏఎస్ఎఫ్, అదేవిధంగా ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు జెండాలు చేతబూని అక్కడికి చేరుకున్నారు. ప్రైవేట్ పాఠశాలలకు లీవ్ ప్రకటించినప్పటికీ ప్రభుత్వ పాఠశాలలు అదేవిధంగానే కళాశాలను కొనసాగించినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే వాటిని
వాటిని బంద్ చేయాలనేటువంటి విధంగా విద్యార్థి సంఘాలన్నీ కూడా అక్కడికి చేరుకున్నాయి. అయితే అప్పటికే పోలీసులు పెద్ద ఎత్తున అక్కడ మోహరించి ఉన్నటువంటి పరిస్థితి. స్పెషల్ పార్టీ పోలీసులు, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ పోలీసులు వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారు. అయితే కేఎస్ఆర్ బాలికల పాఠశాలకి బంద్ చేయించేందుకు విద్యార్థి సంఘాలకి అక్కడ చేరుకున్నాయి. అయితే కళాశాలలు బంద్ చేయించేందుకు వీల్లేదు, లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అనేటువంటి విధంగా కూడా పోలీసులు విద్యార్థి సంఘాలతో చెప్పినటువంటి పరిస్థితి. దీంతో విద్యార్థి సంఘాలు పూర్తిగా పోలీసులతో వాగ్వాదం దిగారు. మేము శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తున్నాం. దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీక్ కావడము, అదేవిధంగా విద్యార్థి చనిపోవడము, ఢిల్లీలో విద్యార్థులపైన లాఠీ చార్జ్, ఇలాంటి నేపథ్యంలోనే పోలీసులు సైతం మాకు మద్దతు ప్రకటించాలి. ఇలాంటి సందర్భంలో పోలీసులు అడ్డం పెట్టి ఎన్ని రోజులు ఈ విధంగా చేస్తారో, అదేవిధంగా పోలీసులతో ఉద్యమాలని ఏ విధంగా ఆపుతారు, పాఠశాలలు బంద్ చేయించేందుకు వస్తే మీరు పోలీసులుగా మీరు అడ్డుకోవడం ఏంటి అనేటువంటి విధంగా కూడా విద్యార్థి సంఘాల నేతలు వారిని ప్రశ్నించారు. ఇలాంటి నేపథ్యంలోనే లోపలికి వెళ్ళనీయకపోవడం, విద్యార్థి సంఘాల నేతలు ఈ మధ్య వారు తోచుకొని వెళ్లేందుకు కూడా ప్రయత్నం చేశారు. ఇలాంటి నేపథ్యంలో వాళ్ళని అరెస్ట్ చేయడానికి పోలీసులు ప్రయత్నించినటువంటి నేపథ్యంలో ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘం, అదేవిధంగానే ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నేతలతో పాటు ఈ మహిళా సంఘాల నేతలు, హైకోర్టు సంబంధించిన మహిళా సంఘాల నేతలందరూ కూడా కళాశాల ముందే రోడ్డు పైన బైఠాయించారు. చాలా దాదాపుగా అరగంటకు పైగా పెద్ద ఎత్తున ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం జరిగినటువంటి పరిస్థితి కూడా అక్కడ నెలకొంది. ఇలాంటి నేపథ్యంలోనే పోలీసులు అరెస్ట్ చేసేందుకు మరోమారు ప్రయత్నించడంతో విద్యార్థులందరూ కూడా రోడ్డు పైనే పడుకొని నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు నశించాలనేటువంటి విధంగా నినాదాలు చేయడమే కాకుండా లాఠీలు, తూటాలు విద్యార్థుల ఉద్యమాలని ఏమాత్రం ఆపలేవు అనేటువంటి విధంగా కూడా పెద్ద ఎత్తున నివేదించారు. ఇలాంటి నేపథ్యంలోనే మొత్తం పైన పోలీసులకు, అదేవిధంగానే విద్యార్థి సంఘాల నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. మొత్తం పైన ప్రత్యేక పోలీస్ బలగాలు, అదేవిధంగానే పోలీసులు మొత్తం పైన విద్యార్థులందరినీ రోడ్డు పైన ఈడ్చిపడేశారు. వాళ్ళు వ్యతిరేకిస్తున్నప్పటికీ, వారు నిరసన వ్యక్తం చేస్తూ పోలీసుల యొక్క చర్యలను ప్రతిఘటించినప్పటికీ మొత్తం పైన విద్యార్థులని పోలీసులు అరెస్ట్ చేసి పోలీసుల యొక్క ప్రత్యేక వాహనాల్లో స్టేషన్ తరలించినటువంటి పరిస్థితి. ఉత్తమిద అనంతపురంలో మాత్రం ఒక్కసారిగా టెన్షన్ వాతావరణమే కనబడింది. నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా విద్యా సంస్థల బంద్ కొనసాగుతున్నటువంటి నేపథ్యం, మరి ముఖ్యంగా బంద్కు పిలుపునిచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసాం. పలు కళాశాలల వద్ద విద్యార్థి సంఘాలు కూడా బంద్కు పిలుపునిస్తూ కూడా ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. కేఎస్ఆర్ కళాశాల వద్ద బంద్ చేయిస్తున్నటువంటి ఎస్ఎఫ్ఐ నాయకులపైన పోలీసులు యాక్షన్ ప్లాన్ కూడా ఇంప్లిమెంట్ చేశారు. ప్రధానంగా బంద్ చేయించేందుకు వెళ్ళినటువంటి విద్యార్థి సంఘాలను అడ్డుకున్నారు పోలీసులు. విద్యార్థి సంఘాల నాయకులకు పోలీసులకు ఒక సందర్భంలో మధ్య తోపులాట చోటు చేసుకుంది. తీవ్ర వాగ్వాదం కూడా చోటు చేసుకున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. విద్యార్థి సంఘం యొక్క నాయకులను ఈడ్చి పడేస్తున్నారు పోలీసులు. దానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా యూటీవీ స్క్రీన్ పైన మనం చూడొచ్చు. పోలీసుల తీరుకు నిరసనగా రోడ్డుపైనే విద్యార్థి సంఘాల నాయకులు బైఠాయించారు. ప్రధానంగా లాఠీలతో, తూటాలతో ఉద్యమాలను ఆపేటువంటి ప్రసక్తే లేదంటూ కూడా వారు నినాదాలు చేశారు. పోలీసులకు ఎదురొడ్డి వారితో వాగ్వాదానికి దిగడం, తోపులాట పరిస్థితిలో కూడా ఉద్రిక్తంగా మారింది. అక్కడ ఒక్కసారిగా విద్యార్థి సంఘాల నాయకులను కూడా అరెస్టు చేశారు పోలీసులు. నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తుంటే విద్యా సంస్థల బంద్కు సంబంధించి శాంతియుతంగా నిరసన కార్యక్రమానికి పిలుపునిస్తే పోలీసులు అక్రమంగా అరెస్టు చేస్తున్నారు, అడ్డుకుంటున్నారంటూ కూడా విద్యార్థి సంఘాలు ప్రధానంగా ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కూడా విద్యా సంస్థల బంద్ కొనసాగింది.